ఒక విక్టిమ్, ఒక కల్ప్రిట్, 6 సస్పెక్ట్స్, ఒక హ్యూమన్ రైట్స్ ఆఫీసర్. సో అసలు నిజంగా ఏం జరిగింది, ఎవరి మీద ఎవరు నింద వేశారో తెలీదు. ట్రైలర్లో మాత్రం ఒక 6 చూపించారు. సో ఎలా వెళ్తుందో, కథ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ తెలియాలి అంటే June 21 మీరు కూడా మాతో పాటు థియేటర్స్లో చూసి తెలుసుకోండి అని అయితే అంటున్నారు మన నింద టీం అనమాట. సో టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి అసలు కథనం ఎక్కడి నుంచి మొదలైందో వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. హలో, నమస్తే. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేనా? మీరే చెప్పాలి. మీరు సూపర్. ఓకే డన్. సో నింద అన్న టైటిల్ కాబట్టి లైఫ్లో తెలుసో తెలియకో ఫన్నీగానో సీరియస్గానో అంటే కొన్ని నిందలు మన మీద వస్తూ ఉంటాయి. సో అలా మీరు ఎప్పుడైనా సీరియస్ నోట్ కాదు, ఫన్ బేస్లోనే చెప్పండి, ఏ నిందలైనా సరే చాలా జోవియల్గా కావచ్చు, ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నవ్వుకోవడం కానీ, నలుగురితో షేర్ చేసుకోవడం కానీ, అలాంటి నిందలు ఏమైనా? మీరే స్టార్ట్ చేయండి సార్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే చూసిన వాళ్ళు చాలా మంది వీడికి పొగరు ఎక్కువ అని అనుకుంటారు. అంటే సార్ అంటే పొగరు కాదు సార్, మీరు ఎక్కువ సీరియస్గా ఉన్నారు కాబట్టి. అదే అది నాకు ఎక్కువ అనిపించేది. ఓకే. ఈవెన్ సెట్స్ లో కూడా ఆయన షార్ట్ అయిపోతే ఆయన ఎక్స్ప్రెషన్ అలానే ఉంటుంది. బేసిక్ గా ఆయన ఒక పోకర్ ఫేస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆయన్ని రీడ్ చేయడం అనేది సెట్స్ లోనే కదా, బయట కూడా ఆయన ఎక్స్ప్రెషన్ రీడ్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆయన బేసిక్ గా మూవీ రేస్ గుర్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, లోపల నిజంగా అలా ఉంటాడు. అది చాలా పెద్ద నింద సార్ మీ మీద పడింది మాత్రం. ఇవాళ నుంచి తొలిచద్దు, ఆయన అలా కనిపిస్తారు. బేసికలీ యూఆర్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్ సార్? అది అక్క నీ దగ్గరికి వస్తున్నాను అక్క, చెప్పు ఇప్పుడు. చెప్పండి. నిందనా? అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఎల్కేజీ ఆ టైమ్స్లో నేను ఒక అమ్మాయి దగ్గర నుంచి జస్ట్ ఒక పెన్సిల్ తీసుకున్నాను రాయడానికి. అడిగా అడగకుండా? అంటే పక్కనే పక్కనప్పుడు అడిగి తీసుకోవడానికి చిన్నప్పుడు కదా, అవేం తెలీదు. సో అలా తీసుకున్నందుకు నేను ఆమె అంటే ఇలా దొంగలించాను టైప్స్ ఒక సినారియో క్రియేట్ చేసి అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. ఆ నింద లైఫ్ లాంగ్ ఉంది. ఆ నింద వల్ల ఒక చెంపదెబ్బ పడింది, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది అనమాట. ఓహో, తమ్నేల్ దొరికింది కదా అది. ఓకే డన్. మీరు వరుణ్ గారు ఈ గ్యాప్ లో ఆలోచిస్తున్నారు కదా? ఓకే చెప్పండి. అంటే ఏం లేదండి, బాగా సైలెంట్ కామ్ అనుకుంటారు. కానీ మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ అడిగితే నేనేమి అల్లరి పనులు ఏం చేస్తాను, అలా ఎకిలి పనులు ఏం చేస్తానని బాగా చెప్తారు. ఏం చేస్తాను ఆయన ఇంట్రెస్ట్ చిన్న చిన్నవి. అదే చిన్న చిన్నవో ఒకటో రెండో చెప్పండి మరి. ఏం లేదు, అన్ప్లాన్డ్ గా ఎక్కువ ట్రిప్లు గిప్లు అందరినీ పట్టుకెళ్ళిపోతాం. చెప్పండి సార్, పోనీ ఎక్కడికి, ఎవరికి? ఏం లేదు, మూవీ పిచ్చే సార్ ఎక్కువ. ఎవరికి చెప్పకుండా బుక్ చేస్తావు 10 టికెట్లు 15 టికెట్లు, ఒక్కొక్కటి ఇంటికి వెళ్ళి లాక్కెళ్తాం. లేదా మా అమ్మ నాన్న వాళ్ళు కొంచెం, అమ్మ నాన్నలు అంటే కొంచెం వాళ్ళు 8-9 కల్లా పడుకుంటారు. సెకండ్స్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నిందా సినిమాకి ఎంతమందిని లాక్కెళ్తున్నావు అది చెప్పు. ఇది కదా పాయింట్. చెప్పండి సార్, ఎంతమంది? హైదరాబాద్ లో 100 మంది, చెన్నైలో 100 మంది. 100 చెన్నైలో మా వాళ్ళు ఉంటారు, చూస్తారు 100 మంది. సార్ నా ఫోన్ అడిచి నా పాతుకురాను సార్, నంబేరియా సార్, తెరిక్కి విట్టலாம் సార్. అలా తమిళ్ తెలియదు, ఓన్లీ తెలుగు. ஆந்திராவும் வந்துதான், தமிழ்நாடு வந்துதான். నో ఇందా వంద పుదుసు கிடையாது, అన్నా నగర్ పుదుసు கிடையாது. ఎందుకు నువ్వు నింద చెప్పలేదు? అదే సార్, అంటే బాగా సైలెంట్ అనుకుంటారు, కాదు అల్లరి చేస్తాను బాగా. ప్రశ్న అంటే నిందలో నింద అంటే ఏం లేదు సార్, అంతే సార్. ఒక్క నింద పడలేదా నీ లైఫ్? ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వు. సూపర్ నువ్వు చాలా వరుణ్. అదే సార్, నా సీట్ కి ఎసరు పెట్టేటట్టున్నారు వరుణ్ గారు, ప్లీజ్ అండి. సో మీకు మాత్రం కొంచెం క్వశ్చన్ డిఫరెంట్. ఓకే, థ్యాంక్ యూ. సో వితికా గారు అంటే లైక్ ప్రెస్ మీట్ లో చెప్పారు, పెళ్ళైన దగ్గర నుంచి ఈయన చాలా నిందలు నా మీద వేశారు అని. సో మీకు అంటే లైక్ వితికా గారు మీ మీద వేసిన నిందలు ఏంటి? నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నేను అయిపోయిన తర్వాత. ఒకటి చెప్పండి. నిజంగా నాకు తక్కువ గుర్తులేదు కదా, స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. కాకపోతే చిన్నప్పుడు ఒక నింద ఒకటి, నేను మా ఫ్రెండ్స్తో నేను యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నేను హాలిడేస్కి ఎవ్రీ సమ్మర్ మేము వచ్చేవాళ్ళం అనమాట, యూఎస్లో ఉన్నా. అలాంటి టైంలో ఒకసారి క్రికెట్ ఆడుతూ ఉంటే గల్లీలో ఇంకోటి ఎవడో బ్యాట్ తీసుకుని ఆ బ్యాట్ బ్రేక్ చేశారు, క్రికెట్ బ్యాట్ కొత్తది అది. అండ్ అది షార్ట్ కొట్టపోయి కిందని కొట్టాడు, బ్యాట్ టక్మని విరిగింది. ఇంకా వాళ్ళందరూ కలిసి నేను చేశానని నా మీద వేశారు ఆ నింద. అంటే నేను చేశానని, నాకు సంబంధమే లేదు అసలు. ఇంకా చేశారు ఇంకా నిందని. నేను సర్లే ఓకే ఇంకా
వీళ్ళు ఫీల్ అవుతున్నారు, మళ్ళీ వీళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతారని చెప్పేసి నేనే మా ఇంటికి వెళ్ళి నేను ఇట్లా బ్యాట్ తెచ్చేసాను, ఇంకో బ్యాట్ కావాలి మాకు, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి ఇంకో బ్యాట్ కొనిపించి ఇచ్చానమాట. అది మీ అందరికి ఏ పాట వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో? నాకైతే పాట వినిపిస్తుంది, రాజువయ్యా. నేను ఇంకా సాంప్రదాయం అనుకుంటారు. సరే, మీకు ఎలాగో వితికా గారు వేసిన నిందలు గుర్తులేవు అంటున్నారు కాబట్టి ఫోన్ చేసి ఆవిడ్ని అడగండి. ఎవరిని? వితికా గారిని. నా ఫోన్ లేదుగా నా దగ్గర. ఉంటుందిగా ఇక్కడే, ఇప్పుడు ఫోన్ అడిగితే వస్తుంది తక్షణంగా. నా ఫోన్ ఫోన్ చేసి ఎలాగో అంటే నువ్వు నా మీద వేసిన ఏదైనా ఒక నింద అడగండి. లేకపోతే ఇంకో టాస్క్ ఇచ్చింది, గొడవ పెట్టుకోండి అని ఇచ్చింది, కానీ మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి. చెప్పకూడదు, ఇంటర్వ్యూలో ఉన్నారని చెప్పకూడదు. లేకపోతే ఎందుకు తెలియదు, కనిపెట్టేస్తారు. కనిపెడితే ఓకేనండి. అసలు ఎత్తాలిగా ఫోన్. ఎత్తలేదు. సరే, ఇంటర్వ్యూ అయ్యే లోపల మళ్ళీ ఒకసారి చేయిద్దాం. ఎందుకండి? వదిలేస్తామేంటి సార్? టాస్క్ ఏదో ఒకటి ఉండాలి కదా మరి. మళ్ళీ చేస్తాను ఒకసారి. పనిలో ఉంటే మళ్ళీ తిట్టేస్తుంది నన్ను. అయ్యో, ఇది నేను వేసాను నింద తన మీద. నిజం కాదు, ఇది నిందే. ఓకే డన్. సరే, మనం ట్రై చేస్తాం. కుదరలేదు, ఒకవేళ ఇన్ బిట్వీన్ ఆవిడ కాల్ చేస్తే మనం మాట్లాడదాం అనమాట. ఎస్, సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నింద. అండ్ ట్రైలర్ చూసాను, వెరీ ఇంటెన్స్, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు అంటే లైక్ ట్రైలర్ చూపించే విధానం కూడా చాలా బాగుంది. అండ్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని కూడా మీరు అన్నారు కాబట్టి, ఏ ఇన్సిడెంట్ చూసినప్పుడు కానీ ఇలాంటి ఒక కథ జనాలకి తెలియాలి అని మీరు అనుకున్నారు? ఇన్సిడెంట్ ఏంటి అన్నది చెప్పలే. అంటే పర్టికులర్గా ఇది అని కాదు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేది, లైక్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీతో రావాలి అని చెప్పి. అంటే మనం ఎవ్రీడే రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి. అంటే ప్రతిదీ ఒక్కొక్క సబ్కాన్షియస్గా మనకి హాంట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక స్క్రీన్ ప్లేగా రాయాలి అన్నప్పుడు కొన్ని రీకాల్ అవుతూ ఉంటాయి అన్నమాట దాంట్లోంచి. నేను యాక్చువల్లీ ఒక మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు అంటే ఒక స్క్రీన్ ప్లేగా ఇది బాగుంటుంది అన్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. సో ఆ స్క్రీన్ ప్లేలో ఇవన్నీ ఐటమ్స్ అన్నీ బ్లెండ్ అవుతాయి అన్నవన్నీ కూడా నేను రిలేట్ చేసి ఒక ఫ్లో చార్ట్ లాగా, ఒక ఆల్గారిథం లాగా నా స్క్రీన్ ప్లే రాసింది చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా చాలా ఇదిగా ఉంటుంది అనమాట. సో అదొక ప్రాసెస్ జరుగుతుంది స్క్రీన్ ప్లే డిజైన్ చేసేటప్పుడు. సో ఓవరాల్గా ఒక కోర్ పాయింట్ అయితే ఒక ట్రూ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నాను. బట్ ఈ కాండ్రకోట అనే ఒక రియల్ విలేజ్లో సెట్ చేసిన ఫిక్షనల్ స్టోరీ. ఓకే, సో బేసికల్గా నేను అడగడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా చూసుకుంటే కొన్ని మూవీస్ కావచ్చు, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిమేర కావచ్చు, పొలిమేర 1, పొలిమేర 2 కావచ్చు, ఒక చిన్న ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని దాన్నే ఒక 2 పార్ట్స్ కింద స్టోరీ కింద రాసాడు. అండ్ అది అనుకోకుండానే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ నాకు చూసి ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ కొత్తగా ఉంది మీ స్క్రీన్ ప్లే ట్రైలర్ వరకు చూసుకుంటే. సో అంటే లైక్ ఎంతవరకు ఇలాంటి స్టోరీస్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు? అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ రెస్పాన్స్ ఏంటి? ట్రైలర్ చూసిన తర్వాత ఐ థింక్ నవీన్ చంద్ర గారు అది ట్రైలర్ చూసి మళ్ళీ చూస్తానని చెప్పి 2 times చూశారు. మలయాళం సినిమా ఫ్లేవర్ ఉంది, చాలా బాగుంది అన్నారు. నిఖిల్ యాక్చువల్లీ ఆయన బర్త్డేకి ఈయన వెళ్ళి ట్రైలర్ చూపించారు ముందు, ఆ ప్రీ రిలీజ్ కంటే ముందు. సో నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి నేను వస్తాను ప్రమోట్ చేయడానికి అని చెప్పి ఆ రోజే చెప్పారనమాట. ఆయననే చెప్పారు. యా, సో ఇంకా చాలా మంది చెప్పారు, బట్ అఫీషియల్గా మనం అనౌన్స్ చేయలేదు కాబట్టి. ఇంకోటి మన శశి గారు మైత్రి మూవీ మేకర్స్, అది అసలు మా టీం అందరికీ ఒక హ్యూజ్ బూస్ట్ అండి. ఎందుకంటే ఒక వెల్ రెప్యూటెడ్ బ్యానర్ అండ్ వీ హ్యావ్ ఒక మంచి సాలిడ్ బ్యాకింగ్ ఉంది మా సినిమాకి అనే నమ్మకం వాళ్ళు ఇచ్చారు. శశి గారు కూడా సినిమా చూసి మూవీ చూసి ఇంకా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్తున్నారు చాలా బాగుంది సినిమా, హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. అండ్ రీసెంట్గా వాళ్ళు చేసిన సినిమాలు కూడా చూసుకుంటే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి.
సో వాళ్ళు కూడా మా సినిమాకి రావడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. డెఫినెట్లీ. అండ్ నేను అదే చెప్తున్నాను కదా, అంటే మొత్తం అంతా కొంచెం పాజిటివ్ వేగా ఉంది. positive నిందా vibes. వెరీ పాజిటివ్ వైబ్స్. అండ్ ఐ థింక్ నిందా మీరు టైటిల్ డిజైనింగ్ కూడా చాలా ఆలోచించి యూనిక్గా. ఎంత టైం పట్టింది సార్ అది డిజైన్ చేయడానికి? అంటే నా పోస్టర్ డిజైనర్ రంజిత్ అని తన ఐడియానే యాక్చువల్లీ. అంటే నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను కానీ బట్ ఓవరాల్ చాలా బాగా డిజైన్ చేశాడు. ఓకే. Yeah. సో వరుణ్ గారు, వేలు పాలు ఓల్కమ్మా అన్న దగ్గర నుంచి యువర్ కమింగ్ విత్ సీరియస్ జోనర్. అసలు ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు అయితే అంటే హ్యాండ్సమ్ అనుకున్నా. హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ పక్కన పెడితే లుక్ వెరీ హ్యాండ్సమ్. సో అంటే లైక్ పర్టికులర్గా ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నాం, ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నాం అంటే సమ్ థింగ్స్ మీరు అంటే లైక్ ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అలా వివేక్ క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు అండ్ ఏమేమి అంటే లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నారు ఫర్ దిస్? సో ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి బేసిక్గా హీస్ అ వెరీ మెచ్యూర్డ్ అండ్ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ బాయ్ వివేక్ అనే అతను. సో ఈ క్యారెక్టర్కి బేసిక్గా నేనేంటంటే ఇట్లా ఉండను అసలు, బయట దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటాను నేను. ఓకే. అండ్ అంత సో ఈ మూవీలో మెయిన్ నేను ఏం చేశానంటే ఏదైతే నేను బయట ఉంటానో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మొత్తం దాచేశాను ఈ సినిమాకి. సో అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఏంటంటే వెరీ సటిల్గా చేయడానికి ప్రయత్నించాము. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో మోర్ దెన్ మై బాడీ లాంగ్వేజ్ అండ్ మోర్ దెన్ మై ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఐ వాంటెడ్ మై ఐస్ టు స్పీక్ ఇన్ దిస్ ఫిల్మ్. నా కళ్ళతోనే నేను పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నించాను. మరి ఎంతవరకు చేశానో ఈ 21st అందరూ చూసి చెప్పాలి, బట్ నేను అది చేశాను. అండ్ మేము సెట్కి వెళ్ళంగానే ఫస్ట్ డే నేను డైరెక్టర్ గారు ఒక కొన్ని అనుకున్నాం, ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఒక ఫ్యూ అనుకున్న తర్వాత ఆయనకి చూపించాను ఒక ఫ్యూ వేరియేషన్స్. ఇంకా ఆయన ఇది బాగుంది, ఈ టెంపోలో వెళ్ళిపోదాం మనం అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా అంతే ఆ క్యారెక్టర్ని పట్టుకుని ఇంకా. ఓకే. సో పర్సనలీ మీకు వాట్ కైండ్ ఆఫ్ జానర్ మూవీస్ ఇష్టం చేయడం కానీ చూడడం కానీ? నాకు అన్ని జానర్ మూవీస్ ఇష్టం, అన్ని లాంగ్వేజెస్ మూవీస్ ఇష్టం. నాకు మూవీస్ అంటే ఇష్టం అంతే. ఇంకా నేను ఒక జానరా లేకపోతే ఐ వాచ్ ఆల్ మూవీస్ అండి. అంటే అదొక్కటి మరి ఆల్ జానరాల హారర్ జానర్ కూడా వస్తుందండి. నాకు హారర్ జానరా అనేది మాత్రం నేను మ్యాక్సిమం అంటే హారర్ ఇన్ ద సెన్స్ లైక్ భయం వేసి, ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి లైక్ దెయ్యాలు అండ్ జక్మని షార్ట్లు కొన్ని ఉంటాయి కదా, ఆ మూవీస్ అంటే నాకు పానిక్. నేనంటే చూసారా ఇప్పటి వరకు హారర్ మూవీస్ చూస్తారా థియేటర్లో? చూస్తానంటే మా విధిగా బాగా ఇష్టం అనమాట అలాంటి మూవీస్. సో తన ఇంట్రెస్ట్గా చూస్తుంది, నేను మ్యాక్సిమం ఇట్లా ఉంటాను నేను కొన్ని అలాంటి సీన్స్ వస్తే. అంటే ఏమో నాకు ఎందుకో ఐ నో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మూవీ, ఇట్స్ ఫిక్షనల్, బట్ ఏమో నాకు అది అంటే నేను సినిమా చూసినప్పుడు నేను వెళ్ళిపోతాను జర్నీలో. ఇఫ్ దేర్స్ లైక్ ఎమోషనల్ సీన్స్ ఐల్ క్రై, అండ్ ఇఫ్ దేర్స్ యునో కామెడీ సీన్స్ ఉంటే భయంకరంగా నవ్వుకుంటాను. సో ఐ ఎంజాయ్ వాచింగ్ ఫిల్మ్స్, బట్ హారర్ సినిమా ఒక్కటి నాకు కొంచెం భయం. తొందరలో మీరు హారర్ సినిమాలో మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేయడానికి ప్రాబ్లం లేదు, చూడడానికి మరి చేశాక చూడాలి కదా. చేశాక చూడాలి, కరెక్ట్. ఎస్. సో అలా ఇప్పుడు ఎలాగో మీరు మూవీ చూసినప్పుడు దానిలో నేను జర్నీ అవుతా, ఆ క్యారెక్టర్ని నేను ఓన్ చేసుకుంటాను ఎలాగో మీరు అంటున్నారు కాబట్టి నిందా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, రైట్? సో ఏ సీన్ పర్టికులర్గా చూసినప్పుడు యూ గాట్ గూస్ బంప్స్ అండ్ ఎమోషనల్లీ మీరు బాగా కనెక్ట్ అయ్యారు? నేను అంటే నా సైడ్ నుంచి నేను పర్ఫార్మర్గా నేను ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వచ్చు, నేను నన్ను ఇంకా బెటర్మెంట్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్లోనే నేను ఉంటాను. బట్ నాకు కాంప్లిమెంట్స్లో అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎడిటర్, మా సినిమా ఎడిటర్ అనిల్ గారిని ఇందాకే నేను ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు ఒక పర్టిక్యులర్ సీన్లో స్టార్టింగ్లో ఒక ఫోన్ కాల్ వస్తుంది నాకు. సో మొత్తం ఏంటంటే ఫ్రేమ్ అంతే ఉంటుంది, ఫ్రేమ్ నేను ఉంటాను, ఫ్రేమ్లో మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది నాకు. అక్కడ ఒక చిన్న జస్ట్ ఎక్స్ప్రెషన్తోనే ఒక చిన్న ప్లే ఉంటుంది అనమాట. అంటే ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది తనకి, ఆ కాల్ అటెండ్ చేసి జస్ట్ ఎక్స్ప్రెషన్తోనే నేను ఒకటి జరిగింది అనేది నేను కన్వే చేయాలి ఆడియన్స్కి. సో నాకు మా ఎడిటర్తో మాట్లాడుతుంటే ఆయనతో ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు, ఫస్ట్ టైం ఆయనే వచ్చి ఆ సీన్ అసలు సూపర్ చేశారు వరుణ్ గారు నిజంగా. అంటే ఆ చేంజ్ ఓవర్ అనేది చాలా బాగా అనిపించింది నాకు. నిజంగా మిగతా మూవీ అంతా ఓకే, బట్ దట్ పర్టిక్యులర్ సీన్, ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సీన్స్ అనమాట. అంటే ఇంపార్టెంట్ సీన్, అని అక్కడే ఈ క్యారెక్టర్ ఒక ఆఫీస్లో చూపిస్తాము.
సో అక్కడ సీన్ ఆయనకి బాగా నచ్చిందని ఆయన చెప్పారు. సో నాకు హ్యాపీ అనిపించింది. Okay. మన ఎడిటరే ప్రేస్ చేశారంటే ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఓకే డన్. సో మీరు పర్సనలీ చూసినప్పుడు ఎమోషనల్ అయిన సీన్ ఏదైనా ట్రైలర్లో ఏదైనా ఉందా? యు గాట్ ఎమోషనల్ సీన్? అంటే నేను ఈ సినిమా ఆల్రెడీ ఫ్యూ టైమ్స్ చూసాము అండ్ డెఫినెట్గా ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయ్యాను. కొన్ని ఉంటాయి, కొన్ని ఎమోషనల్ కాంటెంట్ అయితే ఉంటుంది సినిమాలో. అండ్ అటెన్షన్ టు మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా జాగ్రత్త తీసుకుని రాజేష్ గారు అన్ని డీటెయిల్స్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఓకే. మైన్యూట్ డీటెయిల్స్ కూడా రేపు పొద్దున్న మీరు సినిమాలో ఏమైనా చూడండి, మీరు అంటే సినిమా చూసాక చెప్తే better లే. అయ్యో, ఏదో చెప్తున్నారు, ఆగిపోయారు. ఇప్పుడు వద్దు. Yeah. ఓకే. సో అని కాంబినేషన్ ఉందా వరుణ్ గారితోనా? ఉందా లేదా? ఉందా అంటే అది కళ్ళతో ఎక్స్ప్రెషన్. 21st June చూడండి. మేము అన్ని చెప్పమండి. అంటే ఏంటంటే ఇక్కడ మా డైరెక్టర్ గారు అందరికి ఏం చెప్పారంటే, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే తెలిసిపోతే ఫన్ పోతుంది, కిక్ పోతుంది మూవీలో. అలా వచ్చారా? ఓకే. Yeah. సో ఓకే డార్లింగ్, అంటే క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు చాలా డిఫరెంట్. నాకు తెలిసి ఇప్పటికీ కూడా యానీని చూస్తూ ఉంటే గుర్తొస్తుంది డెఫినెట్, ఎంత వద్దన్నా అదే గుర్తొస్తుంది. బట్ ఈ మూవీలో ఈ క్యారెక్టరైజేషన్తో మారుతుందా మిమ్మల్ని చూసే విధానం కావచ్చు? నేనైతే మారుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పర్సనలీ చాలా సాటిస్ఫాక్షన్ ఫిలిం చూశాను నేను. పర్సనల్గా నేను చాలా సాటిస్ఫైడ్ ఫీలింగ్లో ఉన్నాను. సో ఐ థింక్ ఆడియన్స్కి కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్కి కానివ్వండి, ఐ థింక్ నేను ఆ చిన్నప్పటి ఫేస్ నుంచి ఒక మెచ్యూర్డ్ యాక్టింగ్ ఈమె చేయగలుగుతుంది అనే నమ్మకం వాళ్ళకు కూడా వస్తుంది అనే భావిస్తున్నాను. సో కాదు, బావి దగ్గర కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు చెప్పా కొంచెం. అవన్నీ చెప్పకూడదు. అడిగినా అవన్నీ 21st June అంతే. ఒకటే డైలాగ్ ఇచ్చారు మాకు ఇవాళ మా డైరెక్టర్. ఏదన్నా ఉంటే 21st June థియేటర్స్కి వెళ్ళి చూడండి. సార్ అన్యాయం సార్, సినిమాలో అయినా డైలాగ్ ఇచ్చారా లేదా పాపకి? అది కూడా తెలుసుకోవాలంటే June 21st చూడండి. వస్తున్నాయండి. ఏం సార్ మీరు అసలు నాకు తెలియక అడుగుతారు, చెప్పండి మీ దాని గురించి చెప్పండి, మీ క్యారెక్టరేషన్ గురించి. ఇక్కడేమో చాలా అమాయకంగా ఉన్నారు, ఏమైనా అంటే మాత్రం నేను అమాయకుడిని కాదు, నేను చాలా అల్లరి చేస్తాను అని అంటున్నారు. చెప్పండి మరి మీ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, ఏంటి? అదేనండి, ఇందాక చెప్పినట్టు నేను ఇందులో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇందాక చెప్పారు, నాకు చెప్పారా? సారీ, చెప్పండి పోనీ. ఓకే, గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇట్స్ ఎ స్మాల్ రోల్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. మిగతా June 21st చూడండి. సరే, మీకు వరుణ్ గారికి కాంబినేషన్ ఉందా? అయ్యో ఉందండి. ఉందా? సో ఎలా అనిపించింది? సారీ సార్, అండ్ ట్రైలర్ లో ఉన్నట్టుంది. కాదు, డైరెక్టర్ బయటికి రాని పని చెప్పి. సారీ తలేవా. సో వర్కింగ్ విత్ వరుణ్ గారు ఎలా అనిపించిందో చెప్పండి. అంటే లైక్ బేసికల్గా మా అందరికీ తెలుసు ఆయన మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తారు అండ్ కొన్ని సినిమాల్లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసి కూడా భయపెట్టారు. సో అలా మీకు ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్, స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. ఎందుకంటే నా ఎర్లీ స్టేజెస్లో నేను వరుణ్ గారు లాంటి ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్తో వర్క్ చేయటం, ఐ రియలీ చెరిష్ దిస్. అండ్ అదర్ దెన్ హిస్ యాక్టింగ్, అది చూసి లెర్నింగ్స్ కాకుండా యాజ్ అ పర్సన్ హీస్ వెరీ హంబుల్. సెట్స్లో కానీ బయట కానీ చాలా లవ్లీగా మాతో బిహేవ్ చేశారు, ఆడుకుంటున్నారు అసలు ఏదో ఫ్రెండ్స్ లాగా. దట్స్ ట్రూ. అంటే నేను గత కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మిమ్మల్ని, మాకు ఆన్ స్క్రీన్ కనిపించిన వరుణ్ గారు వేరు, బట్ యు ఆర్ వెరీ ఫ్రెండ్లీ, జోవియల్ అండ్ యూ జస్ట్ ఎంజాయ్ యువర్ మూమెంట్. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను హీరోని అని కొంచెం లెవెల్ చూపిస్తారు, బట్ యు ఆర్ వెరీ హంబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అది మీలో చాలా ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ. అలా లెవెల్ చూపించిన హీరో పేరేంటి? చెప్తాను. మీరేంటండి నాకు తెలియగలుగుతాను. నేను అడగాల్సిన క్వశ్చన్ సార్, ఎందుకు సార్ అన్యాయమైన నిందలన్నీ నా మీద వేస్తారు? ఎంత మీ నింద మూవీ ప్రమోషన్స్ వస్తే. కాదు, ఇంతకీ ఎవరు ఆ హీరో? ఆ హీరోనా చెప్పకూడదు సార్. చెప్పకూడదా? అంటే చెప్పచ్చు కానీ చెప్పకూడదు. చెప్పచ్చు కానీ చెప్పకూడదు. అది ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ షూటింగ్ జరిగేటప్పుడు సార్కి ఒక మేజర్ ఇంజరీ జరిగింది, బట్ హీ డిడ్ంట్ హెసిటేట్ టు కమ్ టు షూటింగ్. అండ్ లైన్గా ఎవ్రీ డే హీ వాస్ హ్యావింగ్ హెవీ పెయిన్ ఉండేది అసలు. ఫోన్ వచ్చింది. ఆపండి, ఫోన్ వచ్చింది. అయ్యో. హలో హలో చెప్పండి. ఏమండి, ఇక్కడ ఒక నా మీద నింద ఏమేస్తావు నువ్వు? నేనా? ఎక్కడ వెయ్యాలి నింద? ఇప్పుడు
ఇక ఇది, ఏమంటారు, ఇంటర్వ్యూలో ఉన్నా. సో అదే నా మీద నింద ఏమేస్తావు నువ్వు అని అడుగుతున్నారు. నేను నింద ఏమేస్తానని అడుగుతున్నారా? కొంచెం చూసి, కెమెరాలు అన్నీ ఉన్నాయి, జాగ్రత్త. ఇవన్నీ చెప్తే ఇంకా వేయడం ఎందుకులే. స్పీకర్ ఎందుకు, ఏదో ఒకటి వేస్తావు కదా నిందలు రోజు. నింద ఇప్పటి వరకు నాకు నువ్వు వద్దులే. గ్యాప్ ఇచ్చారేంటి నాకు నువ్వు అని? ఏం నింద వేయాలి? చాలా నిందలు ఉన్నాయి, ఏదాన్ని చూసి. అదే చూసి అన్నిట్లో కొంచెం తక్కువ నింద ఏది ఉందో అదే. ఓకే, నువ్వు కొంచెం నా కొడుకుల, నా భర్త కన్నా ఎక్కువ కొడుకులా కాకుండా భర్తలా గొప్ప నింద సార్ ఇది, సరే చాలా పెద్ద నింద సార్. అయిపోయింది, ఇంకా అయిపోయింది, చాలు, థ్యాంక్ యూ, బాయ్. కొడుకులా కన్నా భర్తగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఇంకా దానికన్నా నింద ఎవరికైనా చాలా పడుతుంది. పెద్ద నిందే సార్. పెద్ద నింద. సార్ దీని గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు, మనకు వచ్చిన కంటెంట్ మనకు వచ్చేసింది కాబట్టి. సో ఎస్, సో బేసికల్గా మీ సినిమాలో అంటే ప్రీవియస్ మూవీస్ కావచ్చు, ఫస్ట్ నుంచి హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం అండ్ కుర్రోడు, మీ సినిమాలో మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నిందాలో కూడా కొన్ని మ్యూజిక్ వాజ్ వెరీ నైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ సో నాకు తెలిసి నిందా రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీస్ లిస్ట్లో నిందా కూడా యాడ్ ఆన్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందండి. అంటే సాంగ్స్ వెరీ వెల్ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ వెరీ వెల్ సాంగ్. చాలా బాగా పాడారు కూడా పాటల్ని. శ్రీరామ్ చంద్ర ఒక సాంగ్ పాడాడు, సంకెళ్ళే అని. వెరీ, అంటే మేము ఆ సాంగ్ కిట్టు రాసిన తర్వాత, కిట్టు విసపరగడ ఇస్ ద లిరిక్ రైటర్, బ్రిలియంట్ లిరిక్స్. అండ్ ఆ సాంగ్ రాసిన తర్వాత అంటే ఇట్స్ వెరీ మోటివేషనల్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ సాంగ్ అది. అండ్ అది ఎవరు పాడితే బాగుంటుంది అనుకుంటే ఇద్దరం అనుకుని ఇంకా గెలుపు తలుపులే సాంగ్ ఉంటుంది తీన్మార్లో, అది శ్రీరామ్ చంద్ర పాడాడు. సో వీ వాంటెడ్ ఓన్లీ హిమ్ టు సింగ్ ఇట్. అండ్ నిజంగా ఐ వాంట్ థ్యాంక్స్ శ్రీరామ్, బికాస్ ఎందుకంటే నేను ఫోన్ చేయగానే తను బిజీ స్కెడ్యూల్లో ముంబైలో షూటింగ్లో ఉన్నాడు, అయినా కూడా టైం తీసుకుని హీ సాంగ్ ద సాంగ్. సో ఆ సాంగ్ పాడారు. అండ్ డెఫినెట్గా ఇది ఆల్రెడీ ఇంకో సాంగ్ కూడా ఏదో టాప్, రాజేష్ గారు ఒక సాంగ్ రాశారు జాడే అని. ఆ సాంగ్ రాజేష్ గారు రాశారు. ఆ సాంగ్ ఇప్పుడు స్పాటిఫై టాప్ 50లో ఉందంట ఆ సాంగ్. సో రీసెంట్గానే రిలీజ్ చేసాం సాంగ్. అండ్ ఇట్స్ వెరీ, నాకు ఇందాకే న్యూస్ చెప్తా ఉన్నారు రాజేష్ గారు ఇవాళ టాప్ 50లోకి రీచ్ అయిందని. సో దట్ వాస్ వెరీ, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ సాంగ్స్ వెళ్తున్నాయి జనాలకి. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియో ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. డెఫినెట్లీ June 21st అందరం థియేటర్స్కి వెళ్ళి నింద అసలు ఏం జరిగింది అన్నది పక్కాగా తెలుసుకుంటాం. అండ్ ఫైనలీ వన్ క్వశ్చన్, ఇట్స్ అన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీరు యాంటాగనిస్ట్గా కూడా చేశారు కాబట్టి, అండ్ దట్ లుక్స్ వెరీ సూట్స్ యూ నిజంగా. ఆ లాంగ్ హెయిర్ కావచ్చు, అది చాలా బాగా సూట్ అవుతుంది కాబట్టి. ప్రెసెంట్ ఉన్న హీరోస్లో ఒక హీరోకి ఎవరికైనా యాంటాగనిస్ట్గా నేను చెయ్యాలి అనుకుంటే ఎవరికి చేయాలనుకుంటారు? క్యారెక్టరైజేషన్ బాగుంటే ఏ హీరోకైనా చేస్తాను. But still ఒక dream ఉంటది కదా. అన్నట్టు నాకు అలా ఏం లేదు. కొన్ని ముగ్గురు హీరోలు పేరు చెప్పండి. అలా ఏం లేదండి, నేను అంత ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక మంచి పాత్ర వస్తే అది హీరో లేకపోతే ఇంక ఎవరైనా ఐ డోంట్ మైండ్. బట్ సందీప్తో ఆల్రెడీ మైకేల్ చేశాను కాబట్టి ఐ వుడెంట్ మైండ్ వర్కింగ్ విత్ సందీప్ అగైన్. సందీప్ ఈజ్ వన్ ఆఫ్ మై డార్లింగ్స్ తను. ఓకే, అండ్ యా, వన్ వర్డ్ అబౌట్ డిప్యూటీ సీఎం గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆనెస్ట్గా చెప్పాలంటే, యూ కీప్ ట్రయింగ్ అండ్ నో మ్యాటర్ వాట్ యూ కీప్ ట్రయింగ్, నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పచ్చు. బికాస్ యూనో ఆయన మీద ఎన్ని నిందలు ఎంతమంది వేసినా కూడా, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ద క్వశ్చన్ బట్ స్టిల్ చెప్పండి. ఆయన మీద ఎంతమంది నిందలు వేసినా, ఆయన్ని ఏమన్నా, ఆయన్ని హీ ఫాట్ ఇట్ ఆల్. మొత్తం అసలు దాన్ని ఫైట్ చేసి ఇప్పుడు డెప్యూటీ సీఎంగా అయ్యారు. అండ్ 21 సీట్స్కి 21 సీట్స్ క్లీన్ స్వీప్ చేశారు. అండ్ మా సినిమా కూడా 21 వస్తుంది జూన్. సో ఈ 21st అందరూ వెళ్ళి మా సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి చాలా పెద్ద సక్సెస్ చేయాలి. అండ్ మీరు చేస్తే అలా రాజేష్ గారు లాంటి ఎంతోమంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమాతో ఆయన అలా చేద్దాం అనుకునే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి రాజేష్ గారు అని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మేము కూడా కోరుకుంటున్నాం. June 21st అందరూ, నేను వస్తాను, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొచ్చి టీం మొత్తంతో నిందా మూవీ డెఫినెట్లీ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అది సంగతి అనమాట. June 21st అందరూ థియేటర్స్కి వెళ్ళి నిందా మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC.